హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. ఇవాళ మనం గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద రిలీజ్ అయిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిందే, ఒక యూట్యూబర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇవాళ పెద్ద బ్యానర్స్‌లో పెద్ద కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా చేసే స్థాయికి సుహాస్ ఎలా తన జర్నీని ఇచ్చేసాడు. అతని పర్ఫార్మెన్స్‌తోనే ఒక నాకు తెలిసి యూట్యూబ్ నుంచి వచ్చిన అంటే తెలుగు యూట్యూబర్స్ లేతే యూట్యూబ్‌కు సంబంధించిన మనుషులు అందులో ద బెస్ట్ ప్రొడక్ట్ అంటే సుహాస్. ఎందుకంటే ఇంకా ఉన్నారు, వీళ్ళు లేరండి అన్నట్లు. బట్ సుహాస్ ఈస్ బెస్ట్. అతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట. తనకున్న మైనస్‌లు కూడా తను ప్లస్ చేసుకొని తను ఒక మంచి ఆర్టిస్ట్‌గా నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత సుహాస్ గురించి ఇండియాతో మాట్లాడుకునే రేంజ్‌కి అతను వెళ్తాడనేది నాకు గట్టి నమ్మకం. ఫస్ట్ నుంచి కూడా అతని కళాకారుడు. ఒక ఇది చూసినప్పటి నుంచి కూడా మేము అనుకునేవాళ్ళం. సో, అలాంటి సుహాస్ మెయిన్ లీడ్‌గా ఒక విలేజ్ డ్రామాగా విలేజ్‌లో ఒక కాస్ట్ దానికి సంబంధించిన ఒక విలేజ్ డ్రామాగా రిలీజ్ అయిన సినిమా 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'. సినిమా కథ విషయానికొస్తే సలూన్ ఈ బ్యాండు, ఈ మంగళ కులానికి సంబంధించిన హీరోగా ఆ హీరో పనులు చేస్తారు. అతను అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. సలూన్ ఉంటది ఇతనికి. అయితే ఊర్లో వీళ్ళు మంగళోళ్ళు. వీళ్ళకొక కథ, వీళ్ళ వ్యవహారం నడుస్తా ఉంటది. వీళ్ళకొక బ్యాండ్ పార్టీ ఉంటది. దాని మీద ఇలా నడుస్తున్న టైంలో అతనికి ఒక హీరోయిన్, వాళ్ళతో నవ్వు హీరోకి ఒక సిస్టర్ ఉంటది. ఆ సిస్టరు విలన్‌కి దగ్గరగా ఉండే ఒక క్యారెక్టర్ లాగా. అంటే దగ్గరగా అంటే కథ చెప్పడం నాకిష్టం లేదు. సినిమా కొంచెం కథలో కొంచెం విషయం ఉంది కాబట్టి నాకు కథను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు నేను ఈ సినిమా గురించి. ఎందుకంటే చాలా స్లీప్ పాయింట్. సో, ఆమె విలన్ దగ్గర రావటం, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ రావటం, అది క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్ కింద మారి అదొక రెవల్యూషనరీ థీమ్‌గా ఎలా రూపొందం చెందింది అనే ఒక దాంట్లో చేసిన ఒక మంచి కథగా మెయిన్ ప్లాట్ ఇదనమాట. సరే, ఇక్కడి నుంచి ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సుహాస్ ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్. ఏంటి మీరు ఈ మధ్య చెప్తున్న రివ్యూలు అన్నిట్లో అంటే, ఈ మధ్య పెద్దగా ఏమి మరీ బ్యాలెన్స్ సినిమాలు రావట్లేదు. వచ్చిన బ్యాలెన్స్ అవసరం లేని సినిమాలు మేము మీకు చెప్పట్లేదు. కొంచెం చూడగలిగిన సినిమానే చెప్తాం. ప్రతి సినిమా ఎందుకు రివ్యూ అని. మంచి సినిమాలు చెప్దాం అనే ప్రయత్నం లేదంటే కొంచెం బెటర్ సినిమాలే మీకు చెప్తా వస్తున్నామనమాట. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండంగా చేశారు. టాప్ చైర్ సుహాస్. ఎక్స్ట్రార్డినరీ పర్ఫార్మెన్స్ మీకు నేను ముందు ఎలా అయితే చెప్పానో, అలాగే అతని క్యారెక్టర్‌ని అతను వేరే లెవెల్‌కి చేసాడనే మనం చెప్పాలనమాట. సినిమా కోసం గుండు చేసుకున్నాడనేది గొప్ప అని నేను చెప్పను గానీ, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం అతను ఈ సినిమా మీద ఎందుకింత టైం పెట్టాడనేది అతని పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా చూడాలి అనే ఒక మంచి పర్ఫార్మెన్స్ తను చేసాడండి. అండ్ సెకండ్ అక్క, శరణ్య ప్రదీప్ అనే ఆవిడ అసలు ఎలా అంటే అసలు తెలుగులో ఇలాంటి ఒక ఆర్టిస్ట్ సుహాస్‌ని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళినా సుహాస్ మనకు కనబడుతున్నా గాని, మొత్తం సినిమాని తన వైపుకి తిప్పుకుందండి ఆవిడ. సినిమా ఎంత ఇది సుహాస్ మీదకెళ్తున్నా గాని, శరణ్య ప్రదీప్ చుట్టే కథ జరుగుతున్నట్టు శరణ్య ప్రదీపే అన్నట్లు ఆమె పెర్ఫార్మన్స్‌తోనే ఆమె క్యారెక్టర్ డెలివర్ చేసింది. మంచి సీన్స్ ఉన్నాయి. ఆమెను డైరెక్టర్ పోర్ట్రే చేసిన విధానం చాలా బావుంది. సో, ఈళ్ళిద్దరూ సినిమాని నడిపేస్తారనుకున్నాం. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఆళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన గోపరాజు గారు గాని అందరూ. హీరోయిన్ ఆ అమ్మాయి కూడా శివాని ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ చేసింది. సుహాస్ పక్కన అంటే ఒక న్యూ కమర్. సుహాస్ చాలా బెటర్ యాక్టర్. అతను అన్ని టైప్ ఆఫ్ రోల్స్ చేయగలిగిన ఒక యాక్టర్ అతను. అతని పక్కన ఈ అమ్మాయి తేలిపోద్దేమో అని నేను అనుకున్నాను ట్రైలర్ అయ్యి చూసినప్పుడు. కానీ చాలా బాగా ఆ అమ్మాయి ఉన్న క్యారెక్టర్‌ని తను ఎంతవరకు చేయగలదో అంతవరకు ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ చేసింది. ఆర్టిస్ట్‌లే ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఇది చాలా సార్లు చెప్పేసిన కథే. క్యాస్టు, రివోల్టు ఆ పాయింట్ కొత్తగా అనిపించింది. ఆ రివోల్ట్‌లో ఒక కొత్తదనం కనిపించింది తప్పితే, ఆ విషయం పాతదనిపించిందనమాట. ఎందుకు పాతదని నేను అంటున్నానంటే, ఇప్పుడు మనకి ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఈ సినిమాలు ఎక్కువగా చూసే ఛాన్స్ మనకు దొరకటం వలన, మనం చాలా రకాల సినిమాలు చూసేస్తాం. ఆటిలో ఇలాంటి కంటెంట్లు చాలా వస్తున్నాయి కాబట్టి, కొంచెం పాతది అని అనిపించిందనమాట. ఇంకొకటేంటంటే నా పర్సనల్ ఫీలింగు, సినిమా అనే దగ్గరికొచ్చేటప్పటికే తెలుగు ఆడియన్సు తమిళ్‌లాగా, లేకపోతే ఇంకొక మలయాళం లాగా, లేకపోతే ఇంకొకటిలాగా ఈ క్యాస్ట్ బేస్డ్ సినిమాని ఎందుకో పెద్దగా ఎంకరేజ్ చేసిన ఇది ఎప్పుడు లేదండి. మరి ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉండటం మూలాన నేను అలా అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఉంటదండి. నేను ఓపెన్‌గా చెప్తాను. తెలుగు పీపుల్‌కి ఉండే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల
ఈ క్యాస్ట్ బేస్డ్ రివార్డ్స్ అంటే ఒక డీవియేషన్ లేదండి. అందువల్ల వీళ్ళు ఎక్కువగా క్యాస్ట్ దాన్ని అవును మేమైతే ఇప్పుడు చెప్తే మేము క్యాస్ట్ గురించి మారాలా అనే ఫీలింగ్‌లో ఈ క్యాస్ట్ బేస్డ్ సినిమాలు పెద్దగా మనకి ఈ మతం బేస్డ్ సినిమాలు, క్యాస్ట్ బేస్డ్ సినిమాలు తెలుగులో ఎప్పుడు పెద్ద సక్సెస్ అంత రేంజ్‌కి అవ్వకపోవడానికి కారణం క్యాస్ట్ ఫీలింగ్ ఇక్కడ చాలా ఎక్కువ. ఇలాంటి దగ్గర ఒక సేలబుల్ ఎలిమెంట్ కాదేమో అంబాజీపేట అదే వేరే లాంగ్వేజ్ మలయాళంలో జరిగిందో, తమిళ్‌లో జరిగిందంటే మనది కాదు కదా! ఆళ్ళ గొడవ కదా అన్నట్టు చూస్తారు. ఇక్కడ మనకు సంబంధించిన కథగా మనం క్యాస్ట్ బేస్డ్ కథ చెప్తే వింటారా అని నాకు ఫిల్మ్ మేకర్‌గా ఒక డౌట్ ఉంది. సో, అదొక మైనస్ పాయింట్ నేను అనుకుంటున్నాను మార్కెట్. తర్వాత కెమెరా వర్క్. ఎందుకో నాకు సినిమా కెమెరా వర్క్ అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదండి. అంటే ఇంకా బెటర్ చేసి ఉండొచ్చు. కొంచెం ఎందుకంటే మంచి ఆర్టిస్ట్‌లున్నారు. ఆ ఊరేదో వాళ్ళు పెట్టుకున్న ప్లేస్ చాలా బావుంది. ఎలివేట్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ కెమెరామాన్ సైడ్ నుంచి ఇంకా కొంచెం అతను ఆ సినిమాటిక్ జోన్ వదిలి కొంచెం ఒక న్యాచురాలిటీలో గాని అతను ప్లే అయ్యుంటే కెమెరా ప్లే అయ్యుంటే ఇంకొంచెం బెటర్ ఫీలింగ్ ఇచ్చేదేమో అని నాకు అనిపిస్తుంది. స్కోప్ ఉంది. కథలో గాని, కథ ట్రావెల్ అయ్యే విధానంలో కానీ కెమెరామాన్ వర్క్‌కి స్కోప్ ఉంది. మరి ఎందుకో ఆయన కొంచెం ఏదన్నా రీసెర్చ్ చేసి లేకపోతే ఎక్కువ ఏదన్నా కొంచెం ఇది చేస్తుంటే కొంచెం బెటర్ ఫ్రేమింగ్ జరిగేదేమో అని నాకు అనిపించిందనమాట. సో, అది అల్టిమేట్‌గా డైరెక్టర్ జడ్జ్‌మెంట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూ అయ్యుండొచ్చు. బట్ నా ఫీలింగ్. ఇంకా మైనస్ పాయింట్ విషయానికొస్తే దీన్ని థియేటర్‌లో చూడాలా అని ఎందుకో నాకనిపించింది. ఎందుకంటే థియేటర్‌కి సినిమాలకి జనాలు రావడం నిజంగా కష్టమైందండి. అదేం లేదు అని ఎంత మనం చెప్పుకున్నా, ఏం చేసినా ఒక డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. నేను ఒక సినిమా ఓన్‌గా డైరెక్షన్ చేసుకున్నాను. అలాంటి నాకే జనాలకు వాళ్ళు చుట్టుపక్కల చూస్తుంటే వాళ్ళు సినిమా కంటే చాలా ఆలోచిస్తున్నారు. అది టికెటింగ్ ప్రైస్ అయి ఉండొచ్చు, లేకపోతే టైమ్ అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఎక్కువగా థియేటర్‌కెళ్ళి ఖర్చు పెట్టాలి అంటే ఒక ఆలోచన అయిపోయిందనమాట జనాలకి. ఫుడ్డుకే బయటికెళ్ళి రెస్టారెంట్‌లెళ్ళి తినటానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గానీ, థియేటర్‌కెళ్ళి సినిమా చూడటానికి అది ఓటీటీ వచ్చినందు మూలాన లేకపోతే థియేటర్‌లో టికెట్ నాకు తెలిసి ఎందుకంటే బెటర్‌గా బావుందని సినిమా టాక్ వస్తే ఖచ్చితంగా వస్తున్నారు. ఇప్పుడు 'హనుమాన్' వీటన్నిటికి రావట్లేదా అంటే వస్తున్నారు. ఎప్పుడైతే మీకు సినిమా బావుంది అని తెలిస్తే వస్తున్నారు. సో, అంత రేంజ్ కంటెంట్ ఇవి రీచ్ అవుతాయా ఈ సినిమాలనేది నా డౌట్ అనమాట. థియేటర్‌లో ఇది పేలేటప్పటికే హోల్డ్ చేయలేకపోతున్నాయి. థియేటర్ రెంట్ గాని, థియేటర్ ఇవి గాని పెరిగిపోవటం వల్ల హోల్డ్ చేయలేకపోతున్నాయి. ఈ హోల్డ్ చేయలేకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, సినిమా ఎక్కువ రోజులు స్టాండ్ అవ్వట్లేదు. 2 వారాలు, 3 వారాలు గాని చిన్న సినిమా గాని, ఏదైనా ఒక సినిమా గాని రన్ చేయగలిగితే, ఇంతకుముందు అందుకే ఆడేయి. ఎందుకు ఆడలేకపోతున్నాయంటే, ఒక 2, 3 వీక్స్ ఇలాంటి ఒక సినిమా హోల్డ్ చేయలేకపోతుంది థియేటర్‌లో. జనాలందరికీ తెలిసి, ఇప్పుడు నేను ఒకటి రివ్యూ చెప్తా, ఇంకొకడు బాగాలేదంటాడు, ఇంకొకడు బాగుందంటాడు. ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ మారి మౌత్ టాక్ వచ్చి సినిమా ఇదవ్వడానికి ఖచ్చితంగా 2-3 వీక్స్ టైం తీసుకుంటదండి. అన్ని రోజులు అసలు సినిమా ఉండట్లేదు థియేటర్. అందువల్ల మంచి సినిమాలు థియేటర్‌లో చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఎంతమంది ఎళ్లి అంబాజీపేట సినిమా చూసి బయటకొచ్చి థియేటర్‌లో చూసాను నేను అంబాజీపేట చెప్తారనేది నాకు నమ్మకం లేదు. అలాంటి ఒక పరిస్థితి. జస్ట్ సైంధవ్ బాగాలేదని తెలియగానే సైంధవ్‌ని ఎవరు చూడలేదు కదా! ఫస్ట్ వీక్‌లోనే కనిపించకుండా వెళ్ళిపోయింది 'వెంకటేష్' గారు లాంటి సినిమా. సో, అలాంటప్పుడు ఇలాంటి కథలు కాకుండా ఇంకొంచెం సేలబుల్ చేసుకుంటే ఇలాంటివి ఏదన్నా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ చాలా బావుంది. ఎందుకు థియేటర్‌కెళ్తున్నారు? థియేటర్‌కెళ్ళాల్సిన కంటెంట్ థియేటర్‌కెళ్ళొచ్చు కదా! ఇలాంటిది ఓటీటీకెళ్తే బెటర్ ఉంటదని నా ఫీలింగ్ బేసిక్‌గా. బట్ ఎనీవే తెలుగు కొత్త డైరెక్టరు అలా అనకూడదు మనం. ఎవరికైనా థియేటర్‌లో సినిమా చేయాలంటే. బట్ ఏందంటే థియేటర్‌కొచ్చేటప్పుడు ఆ సేలబుల్ ఎలిమెంట్‌గా చెప్తే బావుంటదనేది నా ఫీలింగ్. ఫస్ట్ హాఫ్ చాలా ఫన్ను అదంతా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బావుంది. సినిమా ఓవరాల్‌గా మంచి సినిమానే కానీ, ఇది థియేటర్‌లో చూడాలా? అవసరం ఉందా? అంటే అయితే నాకైతే అవసరం అనిపించలేదు. బట్ మీరు చూస్తే మీ ఒపీనియన్స్‌ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటుంది తాలింపు స్టూడియో. సైనింగ్ ఆఫ్ కళా సందీప్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.